కోర్టు ప్రాంగణంలో భారత న్యాయవాదుల సంఘ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయవాదుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పీపీల పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఇక వైజాగ్, విజయవాడ, కర్నూలులో తప్పనిసరిగా హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలి. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలి. న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలి. కాకూడదు. లేకపోతే మన రాజ్యాంగం అమలు కాదు, చట్టాలు అమలు కావు. న్యాయం కోసం ఎవరు కూడా మాట్లాడాలంటే కూడా క్లయింట్ల తరపున, కక్షిదారుల తరపున న్యాయవాదులకు భద్రత అనేది చాలా అవసరం. కానీ దేశవ్యాప్తంగా మనం ఈ మధ్య కాలంలో చూస్తుంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ క్లయింట్ తరపున బలంగా ఎక్కడైనా న్యాయవాదులు వాదిస్తే వారిపైన అటాక్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రక్షణ చట్టం కావాలని చాలా కాలంగా న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులు అనే వాళ్ళు న్యాయ వ్యవస్థలో ఒక భాగం. అంటే ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఒక ప్రధానమైన మూలస్తంభం. పార్లమెంట్ ఇప్పుడు బిల్లు కూడా రెడీ చేశారు, ప్రిపేర్ చేశారు. దాన్ని అమలు చేయడానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయడానికి చాలా స్పీడ్ గా పని చేయాల్సిన అవసరం ఉంది. రక్షణ అనేది న్యాయవాదులకు లేకపోతే ప్రజాస్వామ్యం నిజంగానే ప్రజాస్వామ్యం అనేది దానికి అర్థమే ఉండదు. కాబట్టి ఈ వర్షాకాల సమావేశంలోనే పార్లమెంట్ లో బిల్లు పెట్టి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని ఫైనలైజ్ చేసి దేశవ్యాప్తంగా ఇది అమలు చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత